అపోస్తులైన పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అని గర్వంగా చెప్పిన పౌలు గారి జీవిత ప్రయాణము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. క్రైస్తవ్యాన్ని అనగదొరక్కాలనే ప్రారంభమైన తన జీవిత లక్ష్యము చివరకు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేంతగా మారిపోయింది. ఈ రోజున మన వీడియోలో పౌలు గారి యొక్క ప్రారంభ జీవితము, ఆయన చరిత్ర, ఆయన విద్య, సువార్త ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా చూస్తున్న అందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా వినయంగా కోరుతున్నాను. లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని పంచుకోవడం కాదండి, దేవుని మాటల్ని మీ స్నేహితులతో, బంధువులతో, సంఘ విశ్వాసులతో పంచుకోండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మరోసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దని చెప్తున్నాను. ఇంకా వీడియో ప్రారంభిద్దాం. పౌలు గారు మొదట్లో సౌలు అని పిలువబడ్డాడు. సౌలుగా పిలువబడే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రీస్తు శకము 9వ సంవత్సరంలో పౌలు గారు పుట్టారు. ఈయన బెన్యామీను గోత్రముకు చెందినవాడు. ఈయన పుట్టిన ఊరు తార్సు. ఈ ఊరు సిసిలియాలో ఉంటుంది, అంటే నేటి దక్షిణ మధ్య టర్కీ. పౌలు గారు గ్రీకు మాట్లాడే యూదుడు మరియు రోమన్ పౌరసత్వం కలిగి ఒక భక్తి గల యూదా కుటుంబానికి చెందినవాడు. యూదుల ఆచారం ప్రకారం అతని తల్లిదండ్రులు అతనికి 8వ రోజున సున్నతి చేయించారు. చిన్నప్పటి నుండి యూదా మతం పట్ల, ధర్మశాస్త్రం పట్ల పౌలు గారికి ఎంతో ఆశ, ఆతృత ఉండేది. క్రీస్తు శకం 20 సంవత్సరంలో విద్యా అభ్యాసం ప్రారంభమైంది. అంటే పౌలు గారికి అప్పుడు 11 సంవత్సరాలు ఉంటుంది. గమలీయేలు అనే వ్యక్తి దగ్గర విద్యను అభ్యసించారు. ఈ గమలీయేలు మోషే ధర్మశాస్త్ర బోధకుడు. యూదా మత ఆచారాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునే బృందంలో కూడా ఒక ముఖ్య సభ్యుడు. అయితే చిన్నప్పటి నుంచి పౌలు గారు ఈయన వద్ద శిక్షణ పొందడం వలన ఉద్వేగభరితమైన పరిచయుడిగా పౌలు గారు మారారు. సాధారణంగా పరిచయులు అంటే మనకు ప్రతికూల అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే పరిసయ్యుల బోధ దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. వారు దేవుని వాక్యాన్ని ఇష్టపడరు. యేసు ప్రభుని మెస్సయ్యగా వారు అంగీకరించరు. అటువంటి శిక్షణలో పౌలు గారు తన బాల్యమంతా గడిపారు. అయితే చిన్నప్పటి నుండి ఇటువంటి శిక్షణలో పెరిగిన పౌలు గారు ఆ మత పెద్దల నుండి నిందలేని వాడని, నీతిమంతుడని కూడా ఒక బిరుదు సంపాదించాడు. అంత నమ్మకంగా యూదా ధర్మం కోసం జీవించేవాడు. దాని తర్వాత క్రీస్తు శకము 34, అంటే పౌలు గారికి 25 సంవత్సరాల వయసు. పౌలు గారు క్రైస్తవుల పట్ల తీవ్ర ద్వేషంతో జీవిస్తున్నాడు. యూదా మత ఆచారాలకు క్రైస్తవులను శత్రువులుగా భావించాడు. ఆ సమయంలోనే స్టెఫెను హతసాక్షిగా మారటం మనం చూస్తాం. అయితే స్టెఫెను రాళ్లతో కొట్టి చంపే సమయంలో పౌలు గారు అక్కడే ఉంటారు. స్టెఫెను మరణానికి ఆయన ఆమోదం పలుకుతాడు. పౌలు గారి యొక్క మార్పుకు స్టెఫెన్ గారు ఆ చివరి క్షణాల్లో చేసిన ప్రార్థన వలనే మార్పుకు బీజం పడి ఉండవచ్చు. అందువలనే స్టెఫెను హతసాక్షిగా చనిపోయిన అదే సంవత్సరంలో దమస్కు అనే ప్రాంతంలో క్రైస్తవులు జీవిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పౌలు, లేకపోతే ఆ మత పెద్దలు పౌలు గారిని రెచ్చగొట్టి అక్కడ ఉన్న వారిని కూడా అంతము చేయాలనే ఉద్దేశంతో పౌలు గారిని ఆ ప్రాంతానికి పంపుతారు. స్టెఫెను ఏ సంవత్సరం అయితే హతసాక్షిగా చనిపోయాడో అదే సంవత్సరంలో పౌలు గారు జీవితంలో గొప్ప పెనుమార్పు సంభవించింది. పౌలు గారు దమస్కాకు ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో గొప్ప వెలుగు అక్కడ ప్రకాశింపబడుతుంది. అప్పుడు పౌలు గారి యొక్క కళ్ళు మసకబారిపోతాయి. ఆ సమయంలోనే ఆ వెలుగుకు దేవుడే అర్థమని ఖచ్చితంగా పౌలు గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ఒక పరిచయుడు కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడని సత్యం ఆయనకు తెలిసే ఉంటుంది. దానిని కన్ఫర్మ్ చేసుకోవటానికే, అయ్యా నీవు ఎవడువు అని ఆయన ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ప్రభువారు బదులిస్తూ, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగి, నువ్వు హింసిస్తున్న క్రీస్తును నేనే అని ప్రభువారు బదులిచ్చినప్పుడు ఆ మాటతోనే నిజమైన దేవుడు క్రీస్తని, క్రీస్తే మెస్సయ్య అని ఆయన నమ్ముతాడు. అప్పటి నుండి దేవుడు పౌలును దేశాలకు సువార్త ప్రకటించడానికి ప్రత్యేకించాడు. క్రీస్తు శకము 34 నుండి 36 వరకు పౌలు గారు అరేబియాలో గడిపిన సమయం. దీని గురించి లేఖనాల నుండి మనం తెలుసుకోవచ్చు. గలతీయులకు 1వ అధ్యాయము 15-17 వచనాల్లో మరియు 2వ కొరింథీయులకు 12వ అధ్యాయము 1-4 ఈ లేఖనాలలో పౌలు గారు తాను బోధించే సువార్త సందేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి పొందాడు అనే వాస్తవాన్ని సమర్థించుకుంటూ అరేబియాకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. 2వ కొరింథీయులలో పౌలు ప్రభువు నుండి పొందుకున్న దర్శనాలు మరియు ప్రకటనలు ప్రస్తావిస్తాడు. ఈ 3 సంవత్సరాలలోనే పౌలు గారు ఒంటరిగా ప్రార్థనలో జీవిస్తూ యేసు ప్రభువారు ప్రత్యక్షంగా శిష్యులకి ఏ పాఠాలైతే భూమి మీద నేర్పించారో పౌలు గారికి ఆత్మలో ఆ బోధన ఇచ్చాడు. అందుకనే పౌలు గారి యొక్క పత్రికలలో యేసు ప్రభువారి గురించి వ్రాసేటప్పుడు ప్రత్యేకంగా చూసిన వ్యక్తిగా వ్రాసేవారు. ఉదాహరణకు ప్రభురాత్రి భోజనం. ఆ సమయంలో పౌలు గారు అక్కడ లేడు, కానీ అక్కడే ఉండి
యేసు ప్రభు మాటలు స్వయంగా విన్నట్టుగా పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తారు. ఆ 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో ఆత్మలో మమేకమయ్యి ఎన్నో విషయాలు ఆత్మ ద్వారా ఆయన బయలుపరచబడి బలపరచబడతాడు. దాని తర్వాతనే సువార్త ప్రయాణము, అపోస్తులను కలుసుకోవడం జరుగుతుంది. క్రీస్తు శకము 36 నుండి 46. పౌలు గారు ఈ సమయంలో 2 వారాల పాటు యెరూషలేమునకు చేరి అక్కడ పేతురు, యోహానులను కలుసుకోవాలని ఆశపడతాడు. అక్కడే ఉండి సంఘ నాయకులతో సంబంధం ఏర్పరచుకోవాలని కూడా భావించి అక్కడికి వెళ్తాడు. దాని తర్వాత పౌలు గారు అక్కడ నుండి తార్సుకు వచ్చి అక్కడ కొంతకాలం జీవిస్తాడు. అక్కడ ఎంతకాలం ఉన్నాడు అన్నది లేఖన ఆధారాలు లేనప్పటికీ బైబిల్ పండితులు మాత్రము దాదాపు 10 సంవత్సరాల పాటు పౌలు గారు తార్సు అనే ప్రాంతంలో జీవించారు అని అంటారు. క్రీస్తు శకము 47 నుంచి 48 మొదట సువార్త ప్రయాణము మొదలైంది. ఈ 2 సంవత్సరాలు 47-48 సంవత్సరాలు పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం ప్రారంభించారు. అంతియొకయలోని సంఘము పౌలు మరియు బర్నబాలను వారి మొదటి సువార్త ప్రయాణానికి పంపింది. మొదటగా పౌలు గారితో సువార్త ప్రయాణం చేయడానికి ఎవరు సహకరించలేదు. అందరూ పౌలు గారితో వెళ్లేందుకు భయపడ్డారు. కానీ బర్నబా మాత్రమే ఎటువంటి అనుమానం లేకుండా పౌలు గారితో ప్రయాణం ప్రారంభించారు. దాని తర్వాత యోహాను, మార్కు వీరు కూడా వారితో పాటు వెళ్లారు. వారు మొదట ప్రకటించిన ప్రదేశము సైప్రస్ ద్వీపం. అక్కడ వారు సలామిస్ నగరంలోని యూదుల సమాజ మందిరంలో బోధన ప్రారంభించారు. దాని తర్వాత ద్వీపమంతటా ప్రయాణించి సువార్త ప్రకటించారు. సైప్రస్ లో గడిపిన తర్వాత వారు పెర్గేకు ఓడలో ప్రయాణించారు. అక్కడ ఉన్నప్పుడు యోహాను, మార్కు పౌలును, బర్నబాను వదిలివేసి యెరూషలేమునకు తిరిగి వెళ్లారు. వాళ్ళు ఎందుకు వెళ్లారు అన్నదానికి ఆధారాలు లేవు. కానీ అపోస్తల కార్యములు 15:38 నుండి పౌలు గారు దీనిని ఒక తప్పుగా భావించాడని మనకు తెలుస్తుంది. మరోసారి వారితో పాటు ప్రయాణము చేయను అన్నట్టుగా ఆయన చెబుతారు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పరిచర్యలో నాకు ఉపయోగకరంగా ఉంటాడని చెప్పి మార్కును తన దగ్గరకు రమ్మని పౌలు గారు అడిగినట్టుగా వ్రాస్తాడు. దాని తర్వాత పౌలు మరియు బర్నబాలు తదుపరిగా పిసిదియాలోని అంతియోగాకు తిరిగి వెళ్తారు. అక్కడ ఒక సమాజ మందిరంలో ఆయన యూదులకు వారి చరిత్రను వివరించి క్రీస్తు వైపు తిప్పుతాడు. దీని ద్వారా కొందరు యూదులలో అసూయ కలిగిద్ది. తర్వాత పౌలు మరియు బర్నబా అక్కడ నుండి వెళ్లి వారు ఇకోనియా, లుస్త్రా మరియు దెర్బేలకు వెళ్తారు. ఇవి గలతీ ప్రాంతంలో 3 నగరాలు. ఇకోనియాలో ప్రభు యొక్క సువార్త ప్రకటనలో వారు చాలా బలంగా వాడబడతారు. అక్కడ గొప్ప ప్రసంగాలు అలాగే అద్భుతాలు చేయడానికి ప్రభు వారిపై కృప చూపించారు. దీన్ని చూసిన చాలా మంది పౌలు గారితో ఏకీభవించి యేసు ప్రభువును విశ్వసించారు. కానీ మరికొందరు అంగీకరించలేదు. అంగీకరించని అన్యులు మరియు యూదుల సమాజము వారిని రాళ్లతో కొట్టాలని ప్రణాళిక వేసింది. కానీ అపోస్తులు దాని గురించి తెలుసుకున్నప్పుడు వారు తప్పించుకున్నారు. కానీ సువార్త ప్రకటించడం మాత్రం ఎక్కడా ఆపలేదు. అక్కడ నుండి వారు లుస్త్రాకు చేరుకొని అక్కడ ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచారు. దీన్ని చూసిన అక్కడ ప్రజలు పౌలు మరియు బర్నబాలను దేవుళ్ళుగా భావించి వారిని ఆరాధించడానికి ప్రయత్నించారు. కానీ వారు కేవలం మనుషులు మాత్రమేనని ప్రజలకు చెబుతారు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగాలని ఈ విషయం ప్రజలకు చెప్పడానికి తాము వచ్చామని వారు వివరించారు. ఆ సమయంలో కొందరు యూదుల చేత ప్రేరేపింపబడిన వారు పౌలును రాళ్లతో కొడతారు. దాని తర్వాత అతను చనిపోయాడు అని భావించి వారు అతని నగరం వెలుపలికి ఈడ్చుకొని వెళ్తారు. కొంతసేపటికి శిష్యులు పౌలు వద్దకు వచ్చినప్పుడు అతను లేచి నిలబడతాడు. అతని రాళ్లతో కొట్టి చనిపోయేంతగా వారు హింస పెట్టినా పౌలు గారు లేచి వెంటనే పట్టణంలోకి తిరిగి వెళ్తాడు. కానీ సువార్త ప్రకటించడం మాత్రం ఎక్కడ ఆపలేదు. తరువాత పౌలు మరియు బర్నబాలు దెబ్బేకు బయలుదేరి అక్కడ సువార్త ప్రకటించారు. చాలా మంది విశ్వసించారు. తర్వాత వారు లుస్త్రా, నికోనియా, పదిసియా, అంతియోకయ మీదుగా తిరిగి వెళ్లారు. ప్రతి చోట వారు సంఘాలను స్థాపించి పెద్దలను నియమిస్తారు. విశ్వాసాలను ప్రోత్సహించారు. అక్కడ నుండి వారు పెర్గేలో బోధించి అంతాలియా నుండి తిరిగి అంతియోకకు చేరుకుంటారు. వారు అక్కడికి చేరుకున్నప్పుడు ప్రభువుని ఎంతగానో స్తుతించారు. దేవుడు వారు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి ఎంతగానో సహాయం చేశాడని, వారు వెళ్లిన ప్రాంతంలో ఏమి చేశారో మరియు దేవుడు అన్యుల కన్నులను ఎలా తెరిచాడో అని అక్కడ సంఘస్థులకు చెప్పి ప్రభువుని స్తుతించారు. క్రీస్తు శకము 49వ సంవత్సరము పౌలు గారు రాసిన మొదటి పత్రిక. పౌలు గారి మొదటి సువార్త ప్రయాణము తర్వాత గలతీలకు పత్రిక వ్రాశాడు. ఇదే తన పత్రికల్లో మొదటి పత్రిక. ఆ క్రమంలోనే పౌలు మరియు బర్నబా యెరూషలేములోని సంఘ నాయకులతో సమావేశమయ్యారు. వాళ్లకు ఉన్న కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు వారితో చర్చించారు. యూదా మత ఆచారాలు అలాగే సున్నతి గురించి మాట్లాడుతూ నూతనంగా క్రీస్తును నమ్మే వారికి అలాగే అన్య జనాలకు ఈ యూదా మత ఆచారాలు వాళ్ళపై ఉండకూడదు అని, రక్షించబడువాడు క్రీస్తు యేసు రక్తం వలనే రక్షించబడును అని చర్చలు సాగించారు. సమావేశం ముగిసే సమయానికి సంఘ నాయకులు పౌలు గారి అభిప్రాయాలకు ఏకీభవించారు.
ఎంతటితో ఈ వీడియో అయిపోయింది. కానీ పౌలు గారి ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. తన యొక్క ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, హతసాక్షిగా ఎలా అయ్యాడు, ఎటువంటి శిక్షలు అనుభవించాడు అన్న విషయాలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పడానికి ఈ వీడియో లెంత్ సరిపోలేదు కాబట్టి మరిన్ని విషయాలు పార్ట్ 2 వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని మీ మిత్రులకు, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ సంఘ విశ్వాసులకు షేర్ చేయాలని మరోసారి కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.